న్యాయమూర్తి సార్, అందరికీ నమస్కారం. సో భాను ప్రకాష్ గారు, అంటే చాలా పాయింట్స్ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు నిన్న మీరు ఎక్కడ లా అండ్ ఆర్డర్కి విఘాతం కలగకూడదని ఏదైతే సరే మీరు ఇంక అందరికన్నా పెద్ద భక్తులు అనుకోండి, కోట్లాది మంది భక్తుల్లాగా ఇంక అక్కడ జరుగుతున్న ప్రతి అంశంలో కూడా మీరు ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యి కూడా ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది దేవుడి విషయంలో, గోశాల విషయంలో మొత్తం మీద కంప్లైంట్ ఇవ్వడము, కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కానీ ఎందుకు ఇంత జాప్యం? ఇది ఎప్పుడో మొదలయ్యి చాలామంది దీనిలో ఎంతో కొంత నిజమేమో అనే ఒక అనుమానం కూడా దాదాపు వచ్చిన పరిస్థితి వరకు దీన్ని ఎందుకు తీసుకురావడం? ఎందుకంటే క్లియర్గా ఇవి అసత్యాలని, అభూత కల్పనలని, మిమ్మల్ని కూటమి ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీలని కూడా బదనాం చేయడానికి. ఎందుకంటే అంతకుముందు చాలా ట్రై చేసి తాజాగా ప్రయత్నించిన శవరాజకీయం అటర్ ఫ్లాప్ అయింది. నెక్స్ట్ ఏంటి? అది కూడా పర్వదినాల సందర్భంలో, శ్రీరామచంద్రుల కళ్యాణం ఒంటిమిట్లో జరుగుతున్న సందర్భంలో బయటికి తీసుకొచ్చిన వ్యవహారం ఇది. అంటే క్లియర్గా ఒక కుట్ర సిద్ధాంతం అనేది బయట కనిపిస్తోంది కదా భాను గారు. రిషన్, మీకు ప్యానల్ ఉంటే పెద్దలందరికీ నమస్కారాలు. నమస్కారం. ఒక ఇంటెన్షనల్ గా తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతని, వెంకటేశ్వర భక్తుల మనోభావాల్ని గోవులు మరణించాయని చెప్పి ఒక సెంటిమెంట్ అంశాన్ని ప్రజల్లోకి, భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఒక శకుని మారిగా ఈ నాటకానికి తెరలేపారు. ఒక శకునే, ఎందుకంటే మహాభారతంలో విన్నాం శకుని ఏ విధంగా వ్యూహాలు రచిస్తారు. ఇది మంచిది కాదు. ఏదైనా రాజకీయంగా ఉంటే రాజకీయంగా తెలుసుకుందాం. కరుణాకర్ రెడ్డి గారు, మీరు 3 పర్యాలు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులకు పనిచేశారు, 2 పర్యాలు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులకు పనిచేశారు. మీలాంటి వారికి అసలు ఆ పదవి ఇచ్చిందే తప్పు. పాత చొప్పియండి, ఆ నల్లరాయని వెంకటేశ్వరని కొడతానని చెప్పిన వ్యక్తిని తీసుకొని వచ్చి ఇలాంటి ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసం, అక్కడ ఉంటే సాంప్రదాయాల మీద గౌరవం, ఇవన్నీ ఉంటేనే ఆ పదవికి అర్హుడు. మళ్ళీ నేను అన్నాడు, నాకు స్వామివారి అనుగ్రహం ఉంది కాబట్టి నేను 3 సార్లు అది 2 సార్లు ఇది అయ్యా నేను అధ్యక్షుడు అన్నాడు. నీకు స్వామివారి అనుగ్రహం కాదయ్యా, జగన్మోహన్ రెడ్డి అనుగ్రహం. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్నట్టు దౌర్భాగ్యం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం, మీకు రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఇప్పుడు ఈ పదవి రావడం, ఇది అసహించుకుంటున్నారు. మీ వ్యవహార శైలిని అసహించుకుంటున్నారు. కరుణాకర్ రెడ్డి గారు, నేను సూటిగా మిమ్మల్ని ఒకటి అడుగుతా. ఇది వచ్చి మా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ 1 జనవరి నుంచి 30 డిసెంబర్ 2024 నువ్వు చైర్మన్ ఉన్నప్పటి జనవరి నుంచి జూన్ వరకు మాట్లాడదాం. ఇంకే నేనేం ఎక్కువ కూడా ప్రశ్నించాను మిమ్మల్ని. ఈ 6 నెలల కాలంలో 34 లేగ దూడలు, అలాగే 45 ఆవులు చనిపోయాయి నీ హయాంలో. దీనికి ఏం సమాధానం చెప్తావయ్యా? ఇది ఏదో మీ వారికి మేము ట్యాంపర్ చేసిందో, మేము రాయించుకునేదే కాదు. టీటీడీ అఫీషియల్ రికార్డ్ ఇది. 79 గోమాతలు చనిపోతే దీంట్లో ఇంకో బాధాకరమైన విషయం రిషన్న, ఇది అందరికి తెలవాల్సిన అవసరం ఉంది. 1/4/2024 ఇది టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్. అప్పుడు కూడా కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్, ధర్మారెడ్డి టీటీడీ ఈఓ, హరినాథ్ రెడ్డి డైరీ ఫార్మ్ డైరెక్టరు. అప్పుడు ఒక ఎంక్వైరీ జరిగింది, విజిలెన్స్ ఎంక్వైరీ. విజిలెన్స్ ఎంక్వైరీలో ఏం రాశారు తెలుసా? ఎంత బాధ అంటే, గోవులకి పురుగులు పట్టినట్టు దాన పెట్టారు, పురుగులు పట్టినటువంటి డబ్బు కోసం కకృతి పడి మూగజీవాల దగ్గర కూడా వాటికి చావుకి ప్రత్యక్షంగా పరోక్షంగా వీరే కదా కారణము. ఇంకో బాధాకరణ విషయం, ఇది పారా నెంబర్ 2లో వాళ్ళ విజిలెన్స్ అధికారులు, మేం కాదు రాసింది, నువ్వు అధికారిగా నువ్వు ఉన్నప్పుడు నీ అధికారులు రాసిన రిపోర్టు. ఎక్స్పైర్ అయినట్టు మందులు ఏందన్నా? మూగజీవాలు అడగలేవు, ప్రశ్నించలేవు అని చెప్పి ఈ మందులు వాడతారా? దాని వల్ల 6 నెలల పైన ఇంకొక 30 ఆవులు ఎక్స్ట్రాగా చనిపోయాయన్న. కాదు, అప్పుడు ఆ సమయంలో భానుగారు ఇది మీ దృష్టికి వచ్చిందా? మీరు అప్పుడు ఖచ్చితంగా దీని గురించి మాట్లాడే ఉంటారు, నేను రికాల్ చేయలేకపోతున్నాను. అప్పుడు ఏం జరిగింది? లేదు, అప్పుడు మా దృష్టికి రాలేదు. అంతా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని దాపరికాలే కదా. ధార్మిక క్షేత్రంలో దాపరికాలు, జీవనంలో ట్రాన్స్పరెన్సీ లేదు, ఇందులోనూ లేదు. ఎంత బాధ అంటే, ఇది కూడా నాకు నేను మన శ్రీరామనవమి రోజు ఒంటిమిట్టకి వెళ్తుంటే నాకు అక్కడ గోశాలలో పనిచేసినటువంటి వ్యక్తి చెప్పాడు, వచ్చి వేదిక మీద అక్కడ మీద డ్యూటీకి వచ్చుంటే కంట్లో నీళ్లు పెట్టుకొని చెప్పాడు, అన్నా మాకు భయం వేస్తుంది, ఎవరితో చెప్పాలనే భయము, చెప్తే ఇళ్లకు వచ్చి కొడతారు, చెప్తే ఉద్యోగాలే పోతాయో ప్రాణాలే పోతాయో తెలియదుగా. కాబట్టి భయంతో చెప్తే నేను నివ్వరిపోయాను. ఏంది నువ్వు ఇట్లా చెప్తున్నా అంటే, లేదన్నా నేను ప్రత్యక్ష సాక్షి, మీరు కావాలంటే చూసుకోండి అని చెప్తే నేను విచారిస్తే నిజం ఎంత బాధేసిందన్న. ఈ రోజు కూడా
మీరు అక్కడ పనిచేస్తుంటే ఉద్యోగస్తుల్ని భయపట్టి అంటే ఏముంది నాకు బరి తెగించిన వాడికి ఏమి లెక్కలేదు కదా, వాళ్ళు చిన్న చిన్న స్థాయి ఉద్యోగస్తులు. అలాంటి వాళ్ళకి కాదు భాను గారు, ఇప్పుడు నేను సప్తగిరి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తున్నా. ఇప్పుడు మీరు అన్నారు కదా బరి తెగించిన వాళ్ళకి, అలాగే దేవుడి విషయంలోనే ఆ మాట మనం అనడానికి కూడా, అంటే అక్కడ కొండలు 7 కాదు 2 ఉన్నాయి, నల్లబండని చెప్పులతో కొడతా, ఇలాంటి వాళ్ళకి ఆనం రామనారాయణ రెడ్డి గారు, సప్తగిరి ప్రసాద్ గారు, గౌరవ దేవాదాయ శాఖ మంత్రి హితవులు చెప్తున్నారు.